ఇదివరకు అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి చోటుకి వెళ్ళాలంటే విజయవాడ నుంచి ఆ కృష్ణవేణి మోటెల్ ప్రకాశం బ్యారేజ్ దాటగానే కృష్ణవేణి మోటెల్ దగ్గర ఒక కట్ట రోడ్డు, ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద నుంచి బస్సు పోతూ ఉంటుంది. అటు ఇటు చూస్తున్నప్పుడు కృష్ణా నది ఒక వైపున ఇటు పక్కన పొలాలు ఇవే కనబడతా ఉంటాయి, చిన్న చిన్న ఊళ్ళు కనబడతా ఉంటాయి. అదే అప్పటి లుక్కు, ఎందుకంటే ఈ ప్రాంతవాసిగా గమనించింది. ఇప్పుడు విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చాక, అంటే ఇదివరకు గొల్లపూడి టు రామవరప్పాడు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కాజా దగ్గర నుంచి గన్నవరం దగ్గర చెనౌటుపల్లి దాకా వచ్చాక, ఏదైతే రింగ్ రోడ్డు వచ్చాక ఇప్పుడు అలా చూస్తుంటే అమరావతి మీదుగా వెళ్తుంటాం. అంటే ఇప్పుడు రాజధాని ప్రాంత అమరావతి మీదుగా, ఆ అమరావతి కాదు. ఇప్పుడు కొన్ని బిల్డింగులు కనబడుతున్నాయి. ఏది ఆ సచివాలయాల కోసం కడుతున్న టవర్లది, లేదంటే కనుక ఇప్పటికే పూర్తయినటువంటి కొన్ని ఆ బిల్డింగులు ఉన్నాయి కదా, అధికారుల కోసం కట్టింది, ఐఏఎస్ల కోసం కట్టింది, జడ్జిల కోసం కట్టినటువంటి, ఇవి కొంత ఆ పెద్ద లుక్కు కనబడుతుంది. ఈ ప్రాంతంలో అంటే ఒకప్పుడు విశాఖపట్నంలో చూసేవాళ్ళం ఆకాశ హార్మియాల్ లాంటివి. ఎందుకంటే నేను రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలు తిరిగాను కాబట్టి, హైదరాబాద్ తర్వాతన విశాఖపట్నం చూస్తే ఆంధ్రాలో వరకు, సరే కర్ణాటకలో బెంగళూరులో కనబడతాయి ఆకాశ హార్మియాలు, అదే సందర్భంలో చెన్నైలో కనబడతాయి ఆకాశ హార్మియాలు, ఢిల్లీలో విపరీతంగా కనబడతాయి, దుబాయ్లో సింగపూర్లో కూడా చూశాను. అట్లాగా ఒక బడా భవనాలు 20 అంతస్తులు 30 అంతస్తులు అన్నటువంటిది ఇప్పుడు అమరావతిలో కనబడుతున్నాయి అట్లా వెళ్తున్నప్పుడు అక్కడక్కడ. బట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున క్వాంటమ్ వ్యాలీ పూర్తయ్యి, తర్వాతన ఇప్పుడు ఆ బిట్స్ పిలానీ లాంటివి పూర్తయ్యి, ఈ రోడ్లు పూర్తయితే అమరావతి ప్రాంతంలో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తవుతాయి. ఈ 3 ఏళ్లలోనే అమరావతిలోని రోడ్లు కూడా పూర్తి చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ బాబు గారికి కూడా, కాబట్టి చేస్తారు ఖచ్చితంగా. అదే సందర్భంలో ఈ కన్స్ట్రక్షన్ పూర్తయినప్పుడు ఒక లుక్ వస్తుంది. ఇప్పుడు ఇదివరకు ఇన్నర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో తిరిగినప్పుడు ఆ హైటెక్ సిటీ దాటిన తర్వాతన ఆ ఫైనాన్స్ సిటీలో తిరిగినా మొత్తం అటు ఇటు ముళ్ళ పొదలు తప్పించే ఉండేది కాదు. అదే ఆ రింగ్ రోడ్డు మీదకి వెళ్తే, ఓఆర్ఆర్ మీదకి వెళ్తే మొత్తం అటు ఇటు ఆ పిచ్చి మొక్కలోను అయ్యే కనబడతా ఉంది. అదే ఇప్పుడు చూస్తే మొత్తం ఇదివరకు హైటెక్ సిటీ రోడ్లో బిల్డింగ్లు ఎట్లా కనబడి ఇప్పుడు అట్లా కనబడుతుంది, దాదాపు 15-20 కిలోమీటర్లకి. చంద్రబాబు గారు దిగిపోయాక కూడా అభివృద్ధి ఏమి అక్కడ ఆగలేదనడానికి సాక్ష్యం అనమాట. అట్లాగా ఇప్పుడు ఈ ప్రాంతంలో బాబు ఉన్నా లేకపోయినా, ఇక తర్వాత లోకేష్ వచ్చినా, పవన్ ఉన్నా, జగన్ ఉన్నా, ఎవరున్నా సరే ఆ డెవలప్మెంట్ అట్లా నడవాలి. ఆ రూట్ అంతా కూడా అట్లాగా నడవాలి. అది విజయవాడ గుంటూరుని కలిపితో నగరం కింద వచ్చేస్తే ఇంకా వేగంగా డెవలప్మెంట్ ఉంటుంది. అది చెక్ చేసుకోవడం బెటర్.